హాయ్, వెల్కమ్ టు గెట్ సెట్ ఫిట్. ఈ రోజు గెట్ సెట్ ఫిట్ లో కాఫ్ స్ట్రెంథనింగ్ వర్కౌట్స్ చేస్తున్నాం. ఈ వర్కౌట్స్ చేయాలంటే డంబెల్స్ తీసుకుని రెడీగా ఉండండి. ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసేద్దాం. హలో గైస్. హాయ్ దీపా. హాయ్. సో ఈరోజు కాఫ్ స్ట్రెంథనింగ్ వర్కౌట్స్ కదా. ఎస్ అండి, వాళ్ళ డంబుల్స్ యూస్ చేస్తున్నాము. నార్మల్ గా జిమ్ లో అది ఎక్విప్మెంట్ ఉంటుంది, మెషిన్ ఉంటుంది. కూర్చొని వెయిట్స్ ఇలా ల్యాప్ మీద పెట్టుకొని లిఫ్ట్ చేసి మనం చేసేవి కొన్ని ఇంట్లో కూడా చేసుకోవచ్చు. చైర్ మీద కూర్చొని కొంచెం హెవీ వెయిట్స్ పెట్టి ఓన్లీ హీల్ రైజెస్ చేసినా కూడా అవుతుంది. అండ్ మీరు ఏం లేకపోయినా కూడా జస్ట్ నార్మల్గా నిలబడి కాఫ్స్ రోజు కొన్ని వెయిట్స్ ఎత్తిచ్చారు. సో ఇవాళ మనం చేసేది అదే, కాకపోతే కొంచెం వెయిట్స్ తీసుకొని చేస్తున్నాము. అండ్ మీ దగ్గర వెయిట్స్ లేకపోయినా పర్లేదు, వాటర్ బాల్స్ తీసుకోండి. వాటర్ బాల్స్ లేకపోయినా పర్లేదు, వితౌట్ ఎనీ ఎక్విప్మెంట్ కూడా చేయొచ్చు. ఓకే, లెట్స్ స్టార్ట్. మనం విల్ జస్ట్ స్టార్ట్ విత్ బేసిక్ వార్మప్ అండ్ మెయిన్లీ మన కాఫ్ ఇంకా కొంచెం వార్మప్ చేసుకుందాం. లెగ్స్, స్పెషలీ లెగ్స్. ఓకే, ఫస్ట్ arm circles up and down. 5, 6, 7, go. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. And hands to the sides. Circle. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. And reverse. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. And akanichi hip circles clockwise 10, anti-clockwise 10. 5, 6, 7, go. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Other side. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, and 10. And akanichi knee up, right leg up. 15, left 15. 5, 6, 7, go. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. And ikkanichi same leg, na right leg ne knee up chesanu. Back 11 ki step chesi, bend forward, back knee straight undali, front knee bent. So go forward, hand up straight. So munduki lean avali, come back up straight. మీ calf లో stretch తెలుస్తుంది. ఓకే, 5, 6, 7, go. 1 and up. heel lift చేయకండి. 2 up, 3 up, 4 up, 5, 6, 7, 8, 9, and 10. Switch other side. So back knee straight, front knee bent. 5, 6, 7, go. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, and 10. And ikkanichi feet together, alternate. First knees straight, squeeze me quadriceps flex cheyandi, abs tight, glutes tight, roll your shoulders back and on the toes. Okay, our position lo first hold chedamu for 30 counts. Stay there. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 2, 3, 4, 5, 6, 7, 8, 9, and 10. And down. So, ఇప్పుడు మనం will do pulses. Okay,
కానీ నీస్ బెండ్ చేయకూడదు. ఇది కాదు, ఇది కాదు. నీ స్ట్రైట్ స్క్వీజ్, మీ థై మసిల్ స్క్వీజ్ చేయండి, క్వాడ్రిసెప్స్, అండ్ ఇక్కడి నుంచి అప్. ఓకే, లెట్స్ గో. 5, 6, 7 and go. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. First one, మన hands we're going to keep it here, dumbbells toni, and from here legs forward back. Okay, forward back ఈ position లో we're going to raise. Same thing మనం ఇంత ముందు ఇలా we did the same thing, calf raises కదా, నిలబడి forward back, then ఇక్కడ నుంచి we'll switch other leg forward and do it. Okay, let's go. 5, 6, knee straight, squeeze చేయండి, glute squeeze, abs tight, quadriceps కూడా flex చేసి ఉంచండి. Alright, 5, 6, 7, go. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 2, 3, 4, 5, 6, 7, 8, 9, and 10. Switch other side, and 5, 6, 7, go. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, don't stop, 17, 18, 19, 20, last 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. And down, shake your legs. Relax. Feel the burn. Mana calf దగ్గర నుంచి hamstring దగ్గర, you'll feel it complete back side. So ఇట్లా warm గా, burn గా, hot గా ఫీలింగ్ తెలుస్తుందా? చాలా బర్నింగ్ సెన్సేషన్ ఉంది. ఇప్పుడు మనం 60 చేసాం దీప. 60 కాదు, ఇందాక నుంచి కౌంట్ చేసుకుంటే 200 చేసాం మనం. అది చీటింగ్ దీప. రైట్ లెగ్ ముందు పెట్టి మనం 30 చేసాం, లెఫ్ట్ లెగ్ ముందు 30 చేసాం, టోటల్ 60. బట్ ఇంతకు ముందు 2 వేరియేషన్స్ లో 60 ఆల్మోస్ట్ వార్మ్ అప్. ఓకే, రెడీ ఫర్ ద నెక్స్ట్ వన్. ఆల్ రైట్, సో మనం వి ఆర్ గోయింగ్ టు వాక్ ఇక్కడ నుంచి. సో హ్యాండ్స్ మళ్ళీ ఇదే పొజిషన్ లో ఆన్ ద టోస్ వాకింగ్ అన్నమాట. సో ఐఎమ్ గోయింగ్ టు వాక్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా, అండ్ మధ్యలో ఇఫ్ యూ వాంట్ ఫర్ అ సెకండ్ కెన్ డ్రాప్ డౌన్, కాకపోతే పైనే ఉండడానికి ట్రై చేయండి, హీల్స్ ఆఫ్ ద ఫ్లోర్ ఉండాలి. ఆల్ రైట్, సో వీఆర్ గోయింగ్ టు డూ 30 rounds. ఓకే, 5, 6, 7 లేదా? అండ్ అట్లాంటి డిస్కౌంట్స్ మా దగ్గర అవైలబుల్ లేవు, అలాంటి ఆఫర్స్ మేము ఇవ్వము. ఓకే, రెడీ అండ్ గో. 1, సో నీ స్ట్రైట్ ఉండాలి, ఓన్లీ ఆన్ యువర్ టోస్. 2, abs tight, glutes tight, knees bend check. ఓ, ఈ లైన్ మొత్తం కలిపి ఒక కౌంటా? నో 2 counts. 3, 4, higher, 5,
knee straight. 7, 8, 9, 10. మధ్యలో if you want to just take a break, ఒక 3 seconds break తీసుకొని get back. 10, 11, 12, 13. ఇంకా 13th కౌంట్లో ఉన్నాము. 30 ఏమో అనుకున్నా ఫర్ ఏ సెకండ్. 14. చాలా ఆశలు ఉన్నాయి ఇక్కడ. 14, సారీ 15, 16, 16, 17. రోబోట్స్ లాగా నడుస్తున్నాం కదా. బ్యాక్ ఆర్చ్ చేయకండి. టేల్ బోన్ టగ్డ్ ఇన్, abs tight. 17, 18, 19, 20. సో మాస్టర్ చిన్నప్పుడు పిక్కలు పట్టేయడం అంటారు, అంటే ఇదే నేను. ఎగ్జాక్ట్లీ ఇదే. సో యాక్చువల్లీ కాఫ్ మజిల్ అంతే అదే అంటారు కదా. యా, పిల్లలకి చూడండి, చిన్న పిల్లలు పరిగెడుతూ ఉంటారు, టోస్ మీదనే ఉంటారు, కాన్స్టెంట్గా ఆడుతూనే ఉంటారు. కాబట్టి వాళ్ళ కాఫ్, యూ కెన్ సీ దట్ కాఫ్ మసిల్ ఇట్లా విజిబుల్ గా తెలుస్తూ ఉంటుంది. యా, లాస్ట్ ఫ్యూ కౌంట్స్. 10, 9, 8, 7, 6, 4, 5, 4, 3, 2, and 1. And down. సో మనకి ఆల్రెడీ కాఫ్ మజిల్స్ ఫుల్ బర్నింగ్ అనమాట, ఇలా హోల్డ్ అయ్యి లైక్ హార్డ్ అయిపోయినాయి. ఇంకా ఉన్నాయి ఆ హై ఇంటెన్సిటీ. కెన్ వి గో ఫర్ స్ట్రెచెస్? అఫ్ కోర్స్ నాట్. నీకు తెలుసు కదా విష్ణు, మళ్ళీ మనం ఇంకా కొంచెం చేయాలి. ఏమైనా కన్సెషన్ ఇస్తారని చెప్పేసి ట్రై చేస్తున్నా. దీపా కూడా ఇంతకుముందు ఎక్స్పెక్ట్ చేసింది, బట్ ట్రస్ట్ మీ, ఇలాగే మనం ఛాలెంజ్ చేసుకుంటూ ఉండాలి. అండ్ నేను నా క్లయింట్స్కి కూడా వాళ్ళు ఏదైనా ఇవాళ ఇంకా అయిపోయారు, మీ పని అయిపోయింది అన్నప్పుడు ఇలా భుజాలు ఎగరేస్తాను అనమాట. సో ఇప్పుడు నేను మీ ఇద్దరికి ఇలా భుజాలు అంటే ఎగరేస్తాను. వ్యూవర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా అందరూ అంటే మాకంటే తెలుస్తా ఉంది, చేస్తున్న వాళ్ళు చూస్తూ ఉంటారు కదా, అందుకని Yes. వాళ్ళకి కూడా కొంచెం దే క్యాన్ డూ ఇట్, ట్రస్ట్ మీ. ఇట్స్ ఆల్ జస్ట్ ద టెక్నిక్. అండ్ ఆల్సో ఎందుకంటే మనం కంఫర్ట్ జోన్, అందుకని చెప్తూ ఉంటాను, మన ఓన్ కంఫర్టబుల్ జోన్లో మనం ఉండకుండా డెఫినెట్గా ఛాలెంజింగ్గా తీసుకోవాలి. అందుకే నేను చెప్పాను మధ్యలో మీకు ఒక్క సెకండ్ బ్రేక్ తీసుకోవాలంటే స్టాప్ ఫర్ ఎ సెకండ్, నాట్ ఫర్ ఎ సెకండ్, 3 seconds ఆర్ 5 seconds maximum. సెకండ్స్, నాట్ మినిట్స్. 3 to 5 seconds గ్యాప్ తీసుకొని కంటిన్యూ చేయండి వెంటనే. అది ఏ ఎక్సర్సైజ్ అయినా పర్లేదు. మాక్సిమం 3 to 5 seconds ఆ రిపిటేషన్స్ మధ్యలో, ఆ పుషప్స్ అయినా లేకపోతే స్క్వాట్స్ అయినా, టైర్డ్ అయిపోయి నొప్పి పెట్టేసి మనకు మసిల్స్ అన్ని ఇలా లాగినట్టు అనిపించినప్పుడు ఆపేస్తారు కదా. సో అప్పుడు ఐ టెల్ దెమ్ 3 to 5 seconds బ్రేక్ అండ్ దెన్ కంటిన్యూ క్విక్లీ, నాట్ ఈవెన్ 10 seconds. ఓకే. ఓకే, యా. మన నెక్స్ట్ వన్ ఇక్కడ నుంచి ఆల్టర్నేట్. సో హ్యాండ్స్ బయటకి కొంచెం అవే, అండ్ ఇక్కడ నుంచి సేమ్ థింగ్, కాకపోతే బెండ్. సో నీ బెండ్ చేయట్లేదు. ఫస్ట్ గో అప్, 1 heel డౌన్, 1 heel అప్, ఆల్టర్నేట్ అప్. ఓకే, సో నీ స్ట్రైటే ఉంటాయి, నీ స్ట్రైటే ఉంచాలి, నీ బెండ్ చేయట్లేదు మనం. సో మనం ఇది చేయట్లేదు, ఇది చేయట్లేదు. ఓకే, సో పైన ఈ పొజిషన్లో 1 heel డౌన్, other down,
and down. Okay, 30 counts. Let's go. And abs tight, glutes tight, quadriceps flexed, and on the toes. 5, 6, 7, go. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. మీకు ఒకవేళ బ్యాలెన్స్ చేయడం కష్టంగా అనిపిస్తే వాల్ అగేన్స్ట్ సపోర్ట్ తీసుకొని చేయండి. 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, flex చేయండి muscles, 22, 23, 24, 25, 26, 27, 28, 29, and 30. And shake your legs. Alright, my next one ikkada nunchi single leg. So single leg first, one leg bent, other leg on the toes. Okay, let's go. First, one leg bent, complete first weight shift chesesi, and 5, 6, 7, go. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 2, 3, 4, 5, 6, 7, 8, 9, and 10. And shake your legs. Other సో side. అందుకే చిన్నప్పుడు తొక్కుడు బిల్ల ఇలాంటి ఆటలు ఆడుకుంటే బెస్ట్ అనేవాళ్ళు కదా. కదా. సో వాళ్ళకి కాస్ట్ స్ట్రెంత్ ఆటోమేటిక్గా వచ్చేసేదేమో ఆ హాప్ చేసేటప్పుడు. ఇప్పుడు ఎవరు చేస్తారు విష్ణు వాళ్ళ ఇప్పుడు? కానీ నిజం చెప్పాలంటే లాక్డౌన్ టైంలో అయితే అందరు ఇంట్లో ఉండి ఇలాంటి ఆటలు అన్నీ ఆడేశారు. నేను కూడా మళ్ళీ ఆడాను అండ్ అప్పుడు రియలైజ్ అయ్యాను హౌ మచ్ అంటే ఎంత ఫిజికల్ యాక్టివిటీ ఉండేది అప్పటి ఆటల్లో. ఇప్పుడు అంటే అన్ని ఆన్లైన్ అయిపోయాయి, అందరు గేమ్స్ కూడా ఆన్లైన్ ఆడుతున్నారు. లిటరలీ తొక్కుడు బిల్ల, చెస్ ఇట్లాంటివి అన్నీ కూడా ఆన్లైన్ ఆడుతున్నారు. సో అలా కాకుండా మీరు ఇలాంటి ఫిజికల్ యాక్టివిటీ ఇన్వాల్వ్ అయ్యే ఎక్సర్సైజెస్ అండ్ గేమ్స్ ఆడండి. ఆల్రైట్, రెడీ? బ్రేక్ ఇనఫ్ వచ్చింది. లెట్స్ గో. 5, 6, 7, go. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. And relax, dumbbells down, shake your leg. యాక్చువల్గా పెయిన్ని ఫేస్ చేస్తుంటే స్మైల్ ఎక్కువ వస్తుంది మాస్టర్. ఇంకా కదా? ఏం చేయనివ్వట్లేదుగా మీరు. అంటే కొంచెం నవ్వినప్పుడు మన పెయిన్ కూడా మనం తట్టుకునే శక్తి వస్తుందంట. సో ఐ కీప్ స్మైలింగ్ అ లాట్. యాక్చువల్ గా పెయిన్ తట్టుకోలేక వస్తుంది. దట్ ఈస్ రివర్స్. అది ఒక సైకలాజికల్ ఫీలింగ్ అన్నమాట దీప. సో దట్ హెల్ప్స్. కానీ యూనో సో ఎనీవే మీరు ఎలా అయినా ఆపరు, ఇంకా దెర్ ఇస్ నో అదర్ వే. ఎలా అయినా అంతేగా? ఎక్స్పీరియన్స్ అవ్వాలి. అంతేగా. సో ఫ్లెక్స్ చేసి కీప్ పుషింగ్ యువర్
థై, నీ పైన కాదు, థై మసిల్. అండ్ ఇక్కడ ఫీల్ ద స్ట్రెచ్. And other side. And up. And that's it for today. చూసారు కదా, ఈ రోజు గెట్ సెట్ ఫిట్ లో కాఫ్ స్ట్రెంత్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఎక్సర్సైజెస్ చేసాము డంబెల్ యూజ్ చేసుకుని. ఈ రోజు చేసిన ఎక్సర్సైజెస్ అయితే చాలా చాలా ఎఫెక్టివ్ గా ఉన్నాయి. ఇన్ కేస్ కష్టంగా అనిపిస్తే రిపిటేషన్స్ తక్కువ చేయండి. ఓకే మేము చేసేస్తాం అనుకుంటే ఇంకొంచెం ఎక్కువ చేయండి. అండ్ ఇలాగే డిఫరెంట్ ఎక్సర్సైజెస్ తో నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ మీ ముందుంటా. అంటిల్ దెన్ టేక్ కేర్. దిస్ ఇస్ దీపా సైనింగ్ ఆఫ్.